అందరికీ నమస్కారము. ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో చూస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు అండి, పెద్దంబర్పేట, హైదరాబాదు. అయితే ఇది సెకండ్ వీడియో. నా ధ్యాన జీవిత ప్రయాణం గురించి ఇది సెకండ్ వీడియో. అయితే నా ధ్యాన జీవిత ప్రయాణం ఎందుకంటే ఆనందము అందరూ బయట వెతుకుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే మన ఆనందం మన లోపలనే ఉంది అనే విషయం ఎప్పుడైతే గురువు వచ్చిన తర్వాత ఆ గురువు చెప్పే సబ్జెక్టును బట్టి నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా జీవించాలి అనేది మన పత్రి సారి సంకల్పం. అందుకే ధ్యాన జగత్తు, ధ్యాన శాకార జగత్తు అండ్ పిరమిడ్ జగత్తుని నిర్మించిన ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ మన జగద్గురు పత్రి సార్కి మనకు ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే మా జీవితం పూలబాటలాగా చేసినందుకు. అయితే నేను ఒక 21లో మేము రమేష్ గారు నేను ఈ ధ్యానం ఇంకా మనం ఇంకొంచెం ఎక్కువ మనం చేయాలంటే కొద్దిగా ప్రాక్టీస్ ఎక్కువ కావాలి అని చెప్పి మేము కొద్దిగా ఆలోచించి మేము రాఘవరావు సార్ క్లాసులు నేను పిఎంసి ఛానల్లో విన్నాను. అప్పుడు ఏమైందంటే విన్న తర్వాత మనం భీమవరం వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాము. అది నిర్ణయించుకున్న తర్వాత మేము రమేష్ సార్ నేను ఫిబ్రవరి 21లో ఫిబ్రవరికి వెళ్ళాము. మేము ఫోన్ చేసాము, ఓకే అన్నారు, రమ్మన్నారు, వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ రోజు వెళ్ళాము. 3 రోజుల క్లాసు. సారు ఫస్ట్ 1 డే రోజు ఏమో మనకు 1 గంట ధ్యానం, 1 గంట సజ్జన సాంగత్యం. రెండో రోజు 2 గంటల ధ్యానం, 1 గంట సజ్జన సాంగత్యం. మరియు మూడో రోజు 3 గంటల ధ్యానం, 1 గంట సజ్జన సాంగత్యం. తటవర్తి రాఘవరావు సారు, తటవర్తి రాజలక్ష్మమ్మ. అయితే మేము చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ రోజు నేను అక్కడికి వెళ్ళగానే నాకు అందరూ ఫ్రెష్ అయిపోయి అక్కడ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత నాకు మెడిటేషన్లో కూర్చుంటే నాకు ఒక చెవులో నాకు వచ్చి నువ్వు దేహం కాదు ఆత్మవి అని చెప్పి నాకు కొద్దిగా గట్టిగా ఒక్కసారి కాదు 3 సార్లు వినిపించింది. ఆ వినిపించిన తర్వాత నాకు ఆ మెడిటేషన్లోకించి ఒకేసారి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు నేను చూస్తే అక్కడ అందరూ మనకు ధ్యానంలో ఉన్నారు. అయితే అది నాకు లోపల నుంచి ఘంటాపదంగా డీజే పెట్టినట్టు సౌండ్ వినిపించింది. అప్పుడు నేను ఆ 3 రోజులు అయితే తర్వాత ఏమైందంటే నేను ఫస్ట్ రోజు తటవర్తి రాఘవరావు సార్ వచ్చి ఇక్కడ ఓన్లీ ఆత్మజ్ఞానమే చెప్పబడును అని చెప్పి వేరేది చెప్పము అని చెప్పి సారు చెప్తున్నాడు ఫస్ట్ రోజు. ఆ తర్వాత 3 రోజులు అది అయిపోయిన తర్వాత నేను అప్పుడు నాకు ఇది దేహం కాదు ఆత్మ అని చెప్పేసి నాకు అర్థమైంది. సార్ నాకు ఇది నువ్వు ఆ ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు నాకు దేహం కాదు ఆత్మ అని తెలిసిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత మేము పోయేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫిబ్రవరి నుంచి మళ్ళీ సెకండ్ టైం లాక్డౌన్ వచ్చింది. ఆ అక్కడ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నేను దేహం కాదు ఆత్మ అని నేను తెలుసుకున్నాను అనుభవపూర్వకంగా. ఆ తర్వాత ఏమైందంటే లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్ వచ్చిన సెకండ్ టైం లాక్డౌన్ వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ నాకు మామూలుగా సెకండ్ టైము నేను మామూలుగా అలాగే మేము ఒకరోజు డ్యూటీ, ఒకరోజు అలాగనే ఇంటి దగ్గర ఉన్నాము. అయితే నాకు ఏమైందంటే కొన్ని రోజులకి అది కరోనా అందరికీ టెస్ట్ చేయించారు. ఆ కరోనా టెస్ట్ చేస్తే నాకు కూడా కరోనా టెస్ట్ చేయించారు మా హాస్పిటల్లో అందరికీ. నాకు పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన తర్వాత నాకు పాజిటివ్ వచ్చి రాగానే నాకు ఏమైందంటే
అప్పుడే సార్‌ది ఆ టైంలో అప్పటికే జూమ్ క్లాసులు స్టార్ట్ అయినాయి. రాఘవరావు సార్‌కి రోజు తటవర్తి రాఘవరావు సార్, రాజలక్ష్మి మేడం జూమ్ క్లాసులు స్టార్ట్ అయినాయి. ఇక అప్పుడు నాకు లీవ్ ఇచ్చారు. అట్లా నాకు ఒక 40 రోజులు నేను ఇంట్లోనే ఉన్నాను. అయితే నాకు పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక 10 రోజులు వరకు ఆహ్, నేను 10 రోజుల తర్వాత మా 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 బావగారు కరోనా టైంలో అది బాడీ వికెట్ చేసిండు. ఆ బాడీ వికెట్ చేసినప్పుడు నేనెళ్ళి ఆయనని చూసొచ్చాను. చూసొచ్చిన తర్వాత నేను కొద్దిగా నా అది ఏమైందంటే నాకు అది ఎక్కువ అయిపోయింది. అది అయిపోయిందంటే దమ్ము ఎక్కువ కావడం, అది కావడం వల్ల ఆ రోజు చాలా ఆయాసం అయిపోయి, ఎక్కువ అయిపోయే వరకల్లా ఆహ్, రెం ఒక 2, 3 రోజులకి నేను హాస్పిటల్ తీసుకెళ్ళిర్రు. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అందరూ గూడా చాలా భయపడ్డారు. అసలు యాక్చువల్‌గా పల్స్ పడిపోతుంది అని జెప్పి ఆహ్, భయపడినా గానీ నాకు పెద్ద ఏం అనిపియలేదు. తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళంతా చూసిన తర్వాత ఆహ్, ఇట్లా సీరియస్ అయ్యిండు నరసింహరావు అని చెప్పి వాళ్ళు అప్పటికే ఏడుస్తున్నారు. అట్లా అయితే ఇంకోటేమైందంటే నాకు విజయ్ కుమార్ సారు వాళ్ళందరూ ట్రీట్మెంట్ చేసి సిస్టర్స్ కూడా వచ్చి నాకు పల్స్ పడిపోతుంటే ఇంజెక్షన్స్ ఇచ్చారు. తర్వాత ఏమైందంటే ఒక 2, 3 గంటల తర్వాత ఇంకోటి షివరింగ్ వచ్చింది. విపరీతమైన షివరింగ్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిగా షివరింగ్ తగ్గి మొత్తం కంప్లీట్ బ్లాంకెట్ కప్పారు. మాకు హాస్పిటల్ స్టాఫ్ మాకు హెల్ప్ చేశారు నాకు. అయితే తర్వాత నాకు నాకు ఒక 2, 3 గంటల తర్వాత విజయ్ కుమార్ సార్ వచ్చి, "ఓకే నర్సింగ్ ఏం కాదు" అని చెప్పి నాకు అక్కడ ఒకరోజు అక్కడ ఉండమని చెప్పారు. తర్వాత ఏమైందంటే, "సరే లేదు నువ్వు ఇంటికెళ్ళిపో" అని చెప్పి నన్ను ఇంటికి పంపించారు. ఆ ఇంటికి పంపించిన తర్వాత నేను దగ్గర దగ్గర ఒక 40 రోజులు నేను ఇంట్లోనే ఉన్నాను. ఒక 10 రోజులు ఏమైందంటే, రోజు మళ్ళా నా పనేందంటే, రోజు అప్పుడు జూమ్ క్లాసు. మార్నింగ్ లేచి మరి సార్‌వి క్లాసులు చెప్పడం, మేడం క్లాసులు వినడం, నా సజ్జన సాంగత్యం, రోజు మెడిటేషన్ చేయడం. కానీ నాకు మెడిసిన్స్ వాడిన తర్వాత అప్పుడు లాక్‌డౌన్ టైంలో ఆ టైంలో నా బాడీ ఏమైందంటే చాలా వీక్ అయిపోయింది కంప్లీట్‌గా. నేను పడుకుంటేనే హాయిగుంది. ఇంక లేస్తే మాత్రం చక్కరొచ్చినట్టుగా ఉండే. అయినా ఆ సజ్జన సాంగత్యం అనేది ఏమైందంటే ఆ 40 రోజులు నాకు అక్కడ మార్నింగ్ జూమ్‌లో రోజు నేర్చుకోవడం, మళ్ళీ నేను రెస్ట్ తీసుకోవడం అయింది. అయితే ఆ తర్వాత ఒకరోజు నేనేం చేశానంటే 40 అదే 30 రోజులేమో అయింది. ఆ తర్వాత ఏమైందంటే నేను ఎళ్ళాను మళ్ళా 20 రోజులు 20 రోజులకు ఏమో ఎళ్ళాను నేను. అప్పుడు ఎళ్ళిన తర్వాత ఏమైందంటే నాకు అది కరోనా టైం అయిపోయిన తర్వాత ఈ కాలు స్వెల్లింగ్ బాగొచ్చింది. ఆ ఎళ్లి సెల్లింగ్ వచ్చిందని చెప్పి ఎళ్లి మేము చూస్తే అక్కడ ఆహ్, స అది మళ్ళీ రెస్ట్ ఇచ్చారు. ఆ 10 రోజులు. తర్వాత ఏమైందంటే మళ్ళొక రోజు నేను ఆ కరోనా టైంలో లాక్‌డౌన్ టైంలో మళ్ళొకసారి ఎళ్ళాను. 30 రోజేమో ఎళ్ళిన తర్వాత ఆ రోజు ఫస్ట్ రోజే నేను అక్కడికెళ్ళి కూర్చున్నాను. ఆడ కూర్చుంటే ఏమైందంటే నాకు ముంగట అక్కడ "నువ్వేం చేయలేవు. వేరే ఏం పని చేయలేవు" అని చెప్పి అక్కడ నన్ను కొంచెం దగ్గర కూర్చోబెట్టారు కౌంటర్ మీద. అయితే ఏమైందంటే ఒక పిల్లి వచ్చి ఆహ్, అది పైకి ఎగిరేది ఆహ్, అది ఎగిరి అది దానికి అవకాశం అవతలకి పోయే అవకాశం లేకుండా నా మీద పడింది. నా మీద పడి ఇట్లా గీర్కపోయింది మొత్తం. ఇదంతా గీరేసింది. గీరేసి మొత్తం ఫేస్ అంతా రక్తం అయిపోయింది. మళ్ళీ నాకు 10 రోజులు రెస్ట్ ఇచ్చారు. అట్లా అట్లా 40 రోజులు నేను ఇంట్లోనే ఉండిపోయాను. అంటే ఆ 40 రోజులు నేను రాఘవరావు సార్, రాజలక్ష్మి మేడం క్లాసులు వినడం. ఆ తర్వాత ఏమైందంటే నాకు సారు రోజు జూమ్‌లో క్లాసులు వినడం. ఆ తర్వాత నేను సార్ ఏం చెప్పారంటే, "నర్సింగ్ నువ్వు మన మామూలుగా ఒక క్లాస్ చెప్పు" అని చెప్పాడు. క్లాస్ చెప్పంటే, "సార్ నాకు క్లాస్ చెప్పడం రాదు సార్" అంటే, "లేదు నువ్వు చెప్పు ఏదైనా ఉంటే నేను డౌట్స్ చెప్తానని" చెప్పాడు. అయితే నేను దేహం కాదు ఆత్మను అని చెప్పి క్లాస్ చెప్పాను గానీ, సార్ నన్ను 2, 3 నాకు ఆల్రెడీ అయితే "నువ్వు నువ్వు ఇంకా చాలా మారాలి. నువ్వు చెప్పడం నీకు రావట్లేదు. నువ్వు చాలా మారాలి. నీకింకా బాగా తిన్నవురా నువ్వు బాగా" అంటే
తిన్నావా అంటే, "ఆ! తిన్నా సారు. ఇంతకుముందు నేను ధ్యానం రాకముందు బాగా మాంసం తినేవాడిని" అంటే, మరి అదే మరి అవన్నీ ఉన్నాయి గాబట్టి నీకు కొంచెం టైం పడుతుందని చెప్పాడు సారు. ఆ తర్వాత ఏమైందంటే, మళ్ళీ నాకు కొన్ని రోజులకి సారు ఏమైందంటే, ఆహ్, "నువ్వు ఆహ్, మళ్ళీ క్లాస్ చెప్పంటే" సారుకి తోటి నేను నీ సారు అప్పటికే నన్ను మస్తు తిట్టాడు. నువ్వు ఇంకా మారాలని జెప్పి. ఆ తర్వాత ఏమైందంటే సెకండ్ టైమ్ చెప్పేటప్పుడు సార్ తోటి నేను తిట్లు పడకుండా నేను క్లాస్ చెప్పాలి. ఏం జెప్పాలి సబ్జెక్టు అనేది నేను మామూలు అక్కడ సీనియర్స్‌కి అడిగాను నేను. సీనియర్స్‌కి అడిగితే వాళ్ళు మరి ఏ సబ్జెక్ట్ చెప్పాలి? ఏ సబ్జెక్ట్ వెళ్ళాలంటే, సార్ నేనే నేనే డిసైడ్ అయ్యి నా అనుభవం చెప్తాను సార్ అని జెప్పాను. సార్ అని జెప్పి, సరే నీ అనుభవం చెప్పు అన్నాడు. అది నేను అనుభవం జెప్పాను. నా అనుభవం జెప్పాను. సార్ నా అనుభవం చెప్తే, "ఆ! సార్ ఓకే. గుడ్" అన్నాడు సారు. తిట్టలేదు. ఓకే. గుడ్ అన్నాడు. హమ్మయ్య! నాకు ధైర్యం వచ్చింది. రాఘరాజు సార్ చెప్పిన తర్వాత. అయితే ఇక నేను చెప్పగలుగుతా అని చెప్పి నేను అది చెప్పిన తర్వాత మళ్ళీ మేము ఆ లాక్‌డౌన్ టైంలో మళ్ళీ మేలోనో అప్పుడు నేను మళ్ళీ ఎళ్ళాను. మళ్ళా పోయినప్పుడు నాకు సారు మరణించక ముందే మరణించాలి అనేది ఆ 3 రోజులు నాకు క్లాసు నాకు అర్థమైంది. దాని గురించి చెప్పాడు సారు. అంటే మరణించక ముందే మరణించాలి. ఇప్పుడు మామూలుగా అయితే పత్రి సారు కరోనా టైంలో 100 సెషన్‌లు ఏం చెప్పాడంటే అప్పుడు అందరూ మరణిస్తుంటే ఎంతోమంది భయపడుతున్నారని చెప్పి సారు అక్కడ మరి ఆహ్, మ మరణించక ముందే మరణించాలంటే మరణాంతర జీవితం మరణం తర్వాత ఎలా ఉంటుంది అనేది సారు అక్కడ చెప్పిండు. అయితే మనం మరణించిన తర్వాత మనము పైలోకాలు ఉన్నాయి. మరి ఆ భూలోకము ఇది ఒక భూమికి దగ్గరలో ఉన్న భువర్లోకం, సువర్లోకము, జనలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ లోకాలనేటియి మనం చేసే పాపపుణ్యాలను బట్టి, మనం చేసే మరి పుణ్యాలను బట్టి, మనం జేసే తపస్సుని బట్టి, మనం జేసే ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు స ఎప్పుడైతే జ్ఞానాగ్ధ దగ్ధ కర్మాణం అని జెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు గూడా సత్యలోకంకెళ్ళాలి అని జెప్పి సారు మరి చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే ఆహ్, నాకు మరి అప్పుడు అంటే ఇలాగ గూడా ఉంటుందా సారు జెప్పేది? అంటే మరణించక ముందే మరణించాలంటే అది అనేది నాకప్పుడు సెకండ్ టైమ్ నాకర్థమైంది. మళ్ళా థర్డ్ టైమ్‌కెళ్ళాను నేను. ఆ థర్డ్ టైమ్‌లోకెళ్ళిన తర్వాత "నువ్వు ధ్యాన ప్రచారం జేయాలని" జెప్పాడు సారు. "నువ్వు ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యానం జెప్పాలి" అని జెప్తే, సరే అని జెప్పి నేనప్పుడు ధ్యానం స్టార్ట్ జేశాను. అది మూడోసారి ఎళ్ళిన తర్వాత నేను ధ్యానం జెప్పడం అనేది మేము ఫస్టు డిసెంబర్‌లో మేము ఇక్కడ 21లో ఇక్కడ మాకు శివాలయంలో ఎలా చెప్పాలి? మేము ధ్యాన ప్రచారం ఎలా జేయాలని జెప్పేసి అనుకున్నాము. ఇంకొకటేందంటే ఆ టైంలో మాకు పీఎంసీ ఛానెల్‌లో మాకు షేర్ మార్కెట్ అనేది గూడా మాకు శోభ మేడం జెప్పారు. షేర్ కట్టాలంటే నేను అక్కడ గూడా మనకు 55,000 మనం షేర్ గూడా కట్టాము. ఎందుకంటే మాకు చెప్పారు. ఇప్పుడు ఏమైతుందంటే పీఎంసీ ఛానెల్ నడవాలి అంటే మరి మనం ఒక పెట్టుబడి కావాలి. మరి ఇది అని జెప్పి మరి ఆ షేర్‌లో డబ్బులు లాభం ఉంటే వస్తుంది. లేదంటే మనకు మీకు అది అందులో ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రచారం జరుగుతుంది. అందులో మీకు వస్తుందని జెప్పి చెప్పినప్పుడు మేము ఆల్రెడీ అందులో గూడా రమేష్ సారు, నేను మరి ఇక్కడ మేము షేర్ గూడా కట్టాం. ఆ తర్వాత ఏమైందంటే మేము అప్పుడు ఆ డిసెంబర్‌లో మేము ఇక్కడ శివాలయంలో ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను నేను. శివాలయంలో మాకు కార్తీక మాసంలో నెల రోజులు ఆ కార్తీక మాసంలో ఈవినింగ్ టైంలో ఆకాశ దీపం అనేది ఉంటుంది. ఆ ఆకాశ దీపంలో అక్కడికొస్తూ ఉంటారు అందరూ. మన ధ్యాన ప్రచారం ఎలా చేయాలో అనేది నాకు ఐడియా లేదు కాబట్టి అక్కడ చెప్పాను. అక్కడ ధ్యాన ప్రచారం ఎలా చేయాలనేది మేము అక్కడ హ్మ్. అక్కడ అయితే వాళ్ళందరూ అమ్మలు ఇట్లా అందరూ వచ్చినప్పుడు అక్కడ దీపాలు ముట్టించిన తర్వాత నేనక్కడ అడిగాను. నేను అడిగితే
వాళ్ళు మైక్ ఇచ్చారు. ఆ నెల రోజులు నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి ధ్యాన ప్రచారం స్టార్ట్ అయింది. అక్కడ ఏమైందంటే మీరిక్కడ దీపాలు ముట్టించిన తర్వాత ఇక్కడ ధ్యాన ప్రచారం మీరు ఇది పిరమిడ్ ధ్యానం ఎలా చేయాలో మీ తర్వాత మీరిక్కడ కొంచెం మేము ధ్యానం ఎలా చేయాలని చేసిన తర్వాత మీరు ఒక 20 నిమిషాలు, 30 నిమిషాలు, 10 నిమిషాలు ఏదైనా సరే మీరిక్కడ కూర్చొని ఇక్కడ గుడిలో ఎందుకంటే పత్రి సారు దేవాలయాలు కూడా ధ్యానాలయాలు కావాలని చెప్పి సారు చెప్పినడనేది నేను పిఎంసిలో విన్నాను. అయితే అది కాబట్టి ఇట్లా మనకు మంచిగా ఎందుకంటే నేను ఏదో ఒక ప్లేస్ ఉండాలి. మళ్ళీ నేను ధ్యాన ప్రచారం చేయాలంటే ఒకటి ఉండాలని చెప్పి నేను అక్కడ ధ్యానం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇయరు. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్‌లోనే మాకు ధ్యానం చెప్తూ ఉంటే సాయినగర్ మాకు దగ్గరలోనే మెయిన్ రోడ్‌కి సాయినగర్ కాలనీ నుంచి మాకు అక్కడి నుంచి అమ్మలందరూ వచ్చారు. వచ్చి మాకు అక్కడ సాయిబాబా గుడిలో గూడా మాకు క్లాసులు చెప్పాలి అని చెప్పి అంటే సరే అని చెప్పి మేము అక్కడికెళ్ళి నేను శనివారము నేను అక్కడికొస్తాను. నేను అక్కడ క్లాస్ చెప్తాను అని చెప్పాను. రోజు మామూలు సాయిబాబా గుడిలో ధ్యానం చెప్పేవాళ్ళు. ధ్యానం చేసుకునేవాళ్ళు. శనివారం అక్కడికొచ్చి నేను క్లాస్ చెప్తా అని చెప్పి అట్లా ఒక 15 క్లాసులు చెప్పాను. ఆ 15 క్లాసులు చెప్పిన తర్వాత నేనేమైందంటే ఆ టైంలో నాకు సాంబశివరావు గూడా నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు ఆయనకు రేషన్ షాప్ ఉండే. ఆయన పరిచయం అయ్యి ఏందంటే రమేష్ సార్ నాకు పరిచయం చేశారు. అయితే అక్కడ 2, 3 అయితే అయితే